అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందినట్లుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. వెనక్కి వచ్చింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉన్నారు. ప్రమాదం తర్వాత మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భద్రాచలం నుంచి బస్సు అల్లూరు జిల్లాకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చింది. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్స్లో ఈరోజు తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రయాణ సమయంలో 30 మందికి పైగా ప్రయాణికులు ఆ బస్సులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలిసి రాలేదు. లోయలో ఎందుకు బోల్తా పడింది అన్న కారణం కూడా ఇప్పటి వరకు అయితే తెలియలేదు. అయితే గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు అయితే 15 మంది వరకు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీని మీద మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, సో ఇందాక 10 మంది మృతి చెందారనుకున్నాం, ఇప్పుడు 15కి పెరిగింది సంఖ్య. ఇంకా పెరిగే అవకాశం ఉందా? గాయపడిన వారికి ట్రీట్మెంట్ ఆన్ టైం అందుతుందా? ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? రాధిక, చూసుకున్నట్లయితే ఏదైతే సిచ్యువేషన్ లో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 15 మంది వరకు కూడా సుమారుగా చేరుకుంది. అయితే దీనికి సంబంధించి ఈ గాయపడిన వాళ్ళని కూడా ఇక్కడ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా కూడా మనకి శతగాతులందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మందికి విషమంగా ఉంది. చాలా మంది పరిస్థితి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే పోలీసులు స్థానికుల సహాయంతో కూడా అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు కూడా పోలీసులు గుర్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే స్థానికులు సహాయం అందించినట్టుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదైతే ఈ తీర్థయాత్రలకు సంబంధించిన ఒక ప్రైవేట్ బస్ గా అయితే ఇప్పటికే పోలీసులు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ ట్రావెల్స్ బస్ కి సంబంధించి మొత్తం అంతా కూడా ఒకసారిగా వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అయితే తెలుస్తుంది. ఘాటి ఎక్కే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ముందుగా గుర్తిస్తున్నారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి ఎలా జరిగింది ప్రమాదం ఏంటి అనేది కూడా తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్ గా. అయితే బస్సు ఘాటి నుంచి వెనక్కి వచ్చేసినట్టుగా కూడా క్లియర్ గా అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి క్షతగాత్రులందరినీ కూడా ఇప్పటికే చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే తీర్థయాత్రల కోసం భద్రాచలం నుంచి కూడా దర్శనాలు ముగించుకుని అక్కడి నుంచి కూడా ఏదైతే అన్నవరం వెళ్లేందుకు ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా ఒక్కసారిగా ఏదైతే ఉదయం ఏదైతే చూసుకోవచ్చు, మనం అక్కడ దర్శనం చేసుకుని అక్కడి నుంచి కూడా పూర్తిగా వస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం. ఈ ఘటన చాలా మంది కూడా నిద్రలో ఉండగానే కూడా చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చూసుకోవచ్చు, మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు క్లియర్ గా. అయితే చాలా మంది పెద్దవారు కూడా దాంట్లో ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వివరాలు అయితే పూర్తి స్థాయిలో తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ చనిపోయిన వారు కావచ్చు, లేదంటే తీవ్రంగా గాయపడిన వారు కావచ్చు, వీరందరినీ కూడా ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో క్లియర్ గా. ఏదైతే ఉదయం జరిగిన ఈ ఘటనకి సంబంధించి చింతూరు మారేడుమిల్లికి సంబంధించి తులసిపాక సమీపంలో అయితే ఈ ఘటన జరిగినట్టుగా అయితే మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. తెల్లవారుజామున సుమారుగా 5 గంటలు 4:30, 5 ప్రాంతంలో అయితే ఈ ఘటన జరిగినట్టుగా అయితే పోలీసులు
ప్రాథమికంగా అయితే తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్షతగాత్రులందరినీ కూడా ఇప్పటికే ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తీర్థయాత్రలకి సంబంధించి వెళ్తున్న ఒక ట్రావెల్స్ బస్సు ఇలా జరగడం అనేది అయితే చాలా దీనికి సంబంధించి చాలా బాధాకరం అంటూ కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూడొచ్చు, మనం క్లియర్ గా విజువల్స్ లోనే చూసుకోవచ్చు. అసలు వారందరూ కూడా పెద్ద వయసు వారు కూడా చాలా మంది ఉన్నారు. దాంట్లో కూడా కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరగడం అనేది దురదృష్టకరంగానే చెప్పుకోవాలి. రాధిక, చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఇంకా తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనం దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అనేక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏరియా ఆసుపత్రికి సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఏరియా ఆసుపత్రి వాటికి కూడా అందరూ చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్ శివశంకర్, ప్రమాదానికి గల కారణం ఇప్పటి వరకు ఏమై ఉంటుంది అని అంచనా వేస్తున్నారు? అంటే ఓవర్ స్పీడా, లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా? అంటే ఎటువంటి కారణంగా ఇప్పటివరకు అయితే ప్రాథమికంగా పోలీసులు కానీ అధికారులు అంచనా వేస్తున్నారు? రాధిక, ఇదైతే మారేడుమిల్లి చింతూరు సంబంధించి ఘాటీ రోడ్లు అనేవి చాలా పెద్దగా ఉంటాయి, చాలా ఎత్తుగా ఉంటాయి. అంటే ఒక కొండని నిలువుగా ఎక్కితే ఎలా ఉంటుందో అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్స్ కి సంబంధించి ఆ ఘాటి ఎక్కుతున్న సమయంలో ఒకసారిగా అయితే బస్ ఇంజిన్ ఆఫ్ అయినట్లుగా కూడా ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, అటుపక్కన ఘాటి ఎక్కే పై నుంచి కూడా బస్సు ఒక్కసారిగా వెనక్కి వచ్చి బోర్లా పడి తిరగబడినట్టుగా కూడా మనకి తెలుస్తుంది క్లియర్ గా విజువల్స్ లో కూడా. ఎందుకంటే ఆ పైన ఘాటి పై నుంచి కూడా ఒక్కసారిగా అడవిలోంచి కిందకి పడినట్టుగా కూడా మనకి క్లియర్ గా విజువల్స్ లో కనిపిస్తుంది. సో దాన్ని బట్టి చూసినట్లయితే ప్రాథమికంగా జరిగిన ఈ విషయం ఏదైనా కూడా పై నుంచి ఘాటి నుంచి వెనక్కి వచ్చేసింది బస్సు. అంటే ఎదురుగా పైకి వెళ్లాల్సిన బస్సు ఒకసారిగా వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చి అది అడవిలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అయితే ప్రాథమికంగా ఒక అంచనా అయితే వేస్తున్నారు. ఎందుకంటే అటుపక్కన ఘాటీ రోడ్లోంచి ఇటుపక్కన ఘాటీ రోడ్లోకి కూడా బస్సు బోల్తా కొట్టింది. క్లియర్ గా ఆ విజువల్స్ లో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్ శంకర్, అంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అంటున్నారు. ఏ కంపెనీకి చెందిన బస్సు? అంటే దాని నేపథ్యం ఏ విధంగా ఉంది? అలాగే బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎస్, చూసుకున్నట్లయితే చింతూరుకి సంబంధించిన ఒక బస్సుగా అయితే తెలుస్తుంది. చింతూరుకి సంబంధించిన ఒక బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఇది కూడా తీర్థయాత్రలకు సంబంధించి ఒక ప్యాకేజీ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకేజీకి సంబంధించిన బస్సుగా అయితే ప్రాథమికంగా గుర్తిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే భద్రాచలంలో దర్శనం చేసుకుని వీరందరూ కూడా భద్రాచలం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి కూడా అన్నవరం మీదుగా పుణ్యక్షేత్రాన్ని కూడా తిరిగే ఒక బస్సుగా అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులు కూడా టెన్షన్ లో ఉన్నారు. చాలా మంది కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారు. కొంతమంది అందు గురించి వారు క్లారిటీగా చెప్పలేకపోతున్నట్లుగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా వివరాలు తెలియాల్సి అయితే ఉంది. రైట్ శంకర్, ప్రస్తుతం అక్కడ యాక్సిడెంట్ ఏరియా దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ కూడా జామ్ అయినట్లు తెలుస్తుంది. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా గాయపడిన వారిని ఎంత ఆన్ టైంలో తరలించగలుగుతున్నారు? దీనికి సంబంధించి ఇప్పటికే 4 అంబులెన్స్ అరేంజ్ చేశారు. క్షతగాత్రులన్నీ కూడా త్వరితగతిన చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చింతూరు ఏరియా ఆసుపత్రిలో కూడా ప్రభుత్వ వైద్యులందరినీ కూడా అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి తత్వరమే వైద్యం అందించాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, రైట్ శంకర్, మృతుల వివరాలు ఏమని తెలుస్తున్నాయి ఇప్పటి వరకు? మృతుల వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది ఒంటరిగా వచ్చారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా 15 నుంచి 20 కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. చాలా మంది పరిస్థితి అయితే విషమంగా ఉందని కూడా చెప్తున్నారు. విషమంగా ఉన్న వారికి ముందుగా ట్రీట్మెంట్ అందించాలని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతోటి పోలీసులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. అలాగే ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ఈ చింతూరు ఏరియా ఆసుపత్రిలో ఉన్న వైద్యులందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇప్పటికే వైద్య సేవలు అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ శివశంకర్, సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు యాక్సిడెంట్ జరిగిన విధానం గురించి ఎటువంటి వివరాలు చెప్తున్నారు?
విశ్రాంతిగా చూసుకున్నట్లయితే ఈ ఘటన జరిగినప్పుడు ఎవరో కూడా కాన్షియస్ లో లేనట్లుగానే ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఏం జరిగిందో కూడా తెలియని గందరగోళంలో అయితే వారు ఉన్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఘాటి ఎక్కే సమయంలో ఒక్కసారిగా బస్సు వెనక్కి వెళ్ళిపోయిందని కూడా చెప్తున్నారు. ప్రాథమికంగా అయితే బస్సు వెనక్కి వెళ్ళిపోయిన క్రమంలో కూడా ఆ ఘాటి నుంచి ఒక్కసారిగా లోయలోకి పల్టీలు కొట్టుకుంటూ కూడా కిందనున్న రోడ్లోకి అయితే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. అయితే ఇదంతా కూడా తీర్థయాత్రల ప్యాసింజర్స్ని తీసుకెళ్తున్నట్టుగా అయితే ఇప్పటివరకు అందుతున్న ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో అయితే బస్సులో మొత్తం 30 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఇన్ఫాక్ట్ పోలీసులు రాకముందు అక్కడున్న స్థానికులు కూడా సహాయక చర్యల్ని ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులంతా కూడా గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత మార్గంలో ఇప్పుడు ప్రస్తుతం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గాయపడిన వారిని హుటాహుటిన హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అరకు నుండి భద్రాచలం వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏ కంపెనీకి చెందింది, అంటే ఎటువంటి తీర్థయాత్రలు ఈ బస్సు నడుపుతుంది, అలాగే ఎటువంటి ప్రయాణికులని ఈ బస్సు తీసుకెళ్తుంది, ఇటువంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చింతూరు మారేడుపల్లి ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడడంతో ప్రయాణికులందరూ కూడా ఆర్తనాదాలు చేశారు. అదే సమయంలో ఆ రూట్లో వెళ్తున్న ఇతర వాహనదారులు గమనించి వెంటనే వారికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కు తరలిస్తున్నారు. వెనక్కి వచ్చింది వెంట వెనక్కి వచ్చింది వెంట రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రైట్ భాస్కర్, చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అఖిల, ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీపంలో సరిహద్దు ప్రాంతం, ఒకవైపున అల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతం మారేడుమిల్లి సమీపంలో ఒక తెల్లవారుజామున 4 గంటల సమయంలో తీర్థయాత్రకు వెళ్తున్న బస్సు ఒక్కసారి అదుపు తప్పి లోయలో పడిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా అక్కడ 15 మంది వరకు కూడా చనిపోయినట్టుగా తెలుస్తున్న నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే ఈ బస్సులో 30 మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదంతా కూడా భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న చిత్తూరుకు సంబంధించిన బస్సు, ట్రావెల్ సంబంధించిన వాళ్ళంతా కూడా అక్కడ నుంచి వాళ్ళు తిరిగి ప్రయాణమై వివిధ ప్రాంతాల పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం దర్శనానికి వెళ్తున్న తీర్థయాత్రకు వెళ్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్న నేపథ్యం. కొంతమంది క్షతగాత్రులు కూడా అర్ధరాత్రి పూట అడవిలో అర్ధనాదాలు చేసుకుంటూ సహాయం కోసం నిండు చలిలో వాళ్ళంతా కూడా అంటే రోధిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి చాలా వరకు కూడా అంటే ఆ అర్ధరాత్రి పూట ఆ చలిగాలిలో ఎవరు అంత లోయలో పడినప్పుడు ఎవరు కూడా పెద్దగా స్పందించిన ఘటన నెలకొంది. ఎందుకంటే అదంతా ఆ ఘాట్ ఏరియా, ఆ రాకపోకలు కాస్త తక్కువగా ఉంటుంది. మరోవైపున బస్సు లోయలో పడిపోయిన ఘటన సంబంధించి ఎవరు కూడా పూర్తిగా సమాచారం తెలియదు. అలాంటి సమయంలో ఆ ఉదయం ఫోన్ సిగ్నల్ ఆధారంగానే కొంతమంది క్షతగాత్రులు వాళ్ళ కుటుంబీకులకు తర్వాత వివిధ రకాలుగా అంటే 100 అట్లా ఫోన్ చేసుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా పోలీసులు ఐడెంటిఫై చేశారు ఆ ఘటన స్థలాన్ని. మొత్తానికైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా సహాయ చర్యలు అందుతున్న నేపథ్యం అవుతుంది. మరి ఇప్పటికే అంటే కొంతమంది బయటికి వెలుగు తీశారు, మరి కొంతమంది మృతదేహాలు కూడా ఆ లోయలో బస్సులో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. 30 అడుగుల నుంచి 40 అడుగుల పైగా ఉన్నటువంటి లోయలో ఆ బస్సు పడినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. అఖిల, మొత్తానికైతే ఈ ఘటనకు సంబంధించి 15 మంది పైగా మృతి చెందగా మరి కొంతమంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా ఆ ఘటన సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారులను కూడా అక్కడ
హుటాహుటిన పంపించింది. మరోవైపున పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగప్రవేశం చేసి ఆ బస్సుల్ని దాంట్లో మృతదేహాలను కూడా చెల్లాచెదరైపోయి పడి ఉన్న మృతదేహాలను కూడా వెలికి తీసేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఉదయం కావడంతో ఇంకా సహాయ చర్యలు స్పీడప్ అయ్యి మరి అక్కడంతా క్లియర్ చేసే విధంగా పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఆ ఘాట్ రోడ్డు కూడా చాలా వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ఈ చాలా వరకు కూడా సహాయ చర్యలు అందించే సమయంలో ఆ రోడ్డుకి సమీపంలో ఉన్నటువంటి అంటే అది చిన్న ఘాట్ రోడ్డు కేవలం 30 feet లోపే ఆ రోడ్డు ఉండటం, 20 feet లోపే ఆ రోడ్డు ఉండటంతో కూడా ఆ రోడ్డు అంతా కూడా ఒక్కసారిగా ఇప్పుడు సహాయ చర్యలు అందించిన క్రెయిన్ కావచ్చు, భారీ యంత్రాలతోటి కూడా అంటే సహాయ చర్యలు అందించేందుకు మృతదేహాల పైకి తీసేందుకు భారీ వాహనాలు పెట్టడంతో ఆ రాకపోకలు కూడా నిలిచిపోయిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే ఈ ఘటన అల్లూరు జిల్లా జరగడంతో మరోవైపున ఆ మోతే పోలీసులు కూడా అప్రమత్తం అయిపోయి సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అఖిల రైట్ భాస్కర్, అసలు ప్రమాదానికి గల కారణం ఇప్పటివరకు ఏమని పోలీసులు అధికారులు అంచనా వేస్తున్నారు? ఓవర్ స్పీడా లేకపోతే ఎటువంటి కారణం అయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు? గత వారం రోజుల నుంచి కూడా దట్టమైన పొగ మంచు, మరోవైపున చలి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనూ డ్రైవరు ఒకవేళ అలసిపోయి నిద్రపోవటమా లేకపోతే బ్రేకులు ఏమన్నా ఫెయిల్ అయిపోయి అట్లా జరిగిందా అనేది కూడా అర్థం కాని ప్రశ్న అయితే ఉన్నది. మొత్తానికైతే దానికి సంబంధించి కూడా క్షతగా అత్తర్లు అంతా కూడా నిద్రలో ఉన్న నేపథ్యంలోనూ ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ఒక డ్రైవర్ తో పాటు ఒక వ్యక్తి మెలకుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి ఆ బస్సు లోయలో జారిపోతున్న సమయంలో ఆయన అరుపులు వినడంతో కొంతమంది అలర్ట్ అయిపోయారు. కానీ కళ్ళు తెరిచి చూసే లోపే జరగని నష్టంతో జరిగింది. కొంతమంది ఆ నిద్రలో ప్రాణాలు వదలగా మరి కొంతమంది ఏమో అరుపులతో భయాందోళనతో కాస్త తీవ్రమైన ఇబ్బంది, విపత్కర పరిస్థితి ఎదుర్కొన్న నేపథ్యం అవుతుంది. కానీ ఘాట్ రోడ్ ఎక్కుతున్న సమయంలో బ్రేక్ ఫెయిల్ అయిందా లేక ఏమన్నా బస్సుకి ఏమన్నా మరమ్మతు అంటే ఏమన్నా సమస్య తలెత్తి అట్లా అదుపులో పడిపోయింది అనేది అర్థం కాని ప్రశ్న. అంటే మూవ్ కావటం లేదనేది ప్రధానంగా తెలుస్తుంది. బస్సు ముందుకు మూవ్ అవ్వాల్సింది కాస్త అప్ ఎక్కే సమయంలో అది కాస్త నెమ్మదించింది. ఫలితంగా అది ఎనికి రివర్స్ అయిపోయిందా లేకపోతే ఒరిగిపోయిందా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకరంగా ఉంది. కానీ డ్రైవర్ ఏదైనా చెబితే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు క్షతగాత్రులు చెప్పడానికి కూడా, ఎందుకంటే దట్టమైన అడవి మొత్తం మంచుతో నిండిపోయి ఉన్నది. మరోవైపు చలి, విపరీతమైన చలి, కనీసం విండోస్ కూడా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఆ బస్సులో ఉన్న ప్రయాణికులు. అలాంటి పొజిషన్ లో ఈ ఘటన జరగడంతో కూడా ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు చెప్పేదానిపైనే ఆధారపడి ఉన్నది. ఆ క్షతగా ఒకే ఒక వ్యక్తి కాస్త మెలుకుతో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి అరుపులతోటే కాస్త మృతి తీవ్రత తగ్గిందని కూడా తెలుస్తుంది. మొత్తానికైతే బస్సు బ్రేక్ ఫెయిల్ కావటమా లేకుంటే మరమ్మతులు అంటే ఏదైనా సాంకేతిక లోపం వచ్చి అంటే ముందుకు ఫాస్ట్ గా మూవ్ కాకపోవడంతో అప్పు ఎక్కలేక జారిపోయింది అనేది కూడా వాళ్ళ అనుమానాలు తావిస్తుందని చెప్పుకోవచ్చు. అసలు రైట్ భాస్కర్, ప్రస్తుతం సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు యాక్సిడెంట్ కి సంబంధించి ఏమని చెప్తున్నారు? కొంతమంది సమీపంలో చింతూరు ఆసుపత్రికి తరలించారు. మరి కొంతమంది రంపచోడవరం సైడ్ తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే క్షతగాత్రులకు సమీపంలో ఉన్న చింతూరు ప్రాథమిక హెల్త్ సెంటర్ కు, మరోవైపున ఆ సమీపంలో ఉన్న మోతేకి కూడా అక్కడ పోలీస్ బేస్ క్యాంప్ ఉంది చిన్నపాటిది, అక్కడ కూడా తరలించేందుకు సహాయ చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ ఆడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు సరిపోక మరి కొంతమంది రంపచోడవరం సైడ్ తరలించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సహాయ చర్యలకు సంబంధించి వైద్యులు కూడా అర్ధరాత్రి పూట మెరుగైన వైద్యం అందలేక కేవలం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ మాత్రమే అందింది. తర్వాత ఇప్పుడు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో వైద్యం సేవలు అందించేందుకు అధికారుల యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయిపోయింది. దానికి సంబంధించిన వైద్యులు కూడా భారీ ఎత్తున సమీపంలో ఉన్నట్టు మోతేగూడెం కావచ్చు, మరోవైపున రంపచోడవరం కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కూడా వైద్యులను అక్కడ ఘటనా స్థలానికి పంపిస్తున్న నేపథ్యం అవుతుంది. ఇప్పటికే 2 టీంలు చేరుకున్నాయి. అందులో కూడా స్పెషలిస్టులు కూడా ఉన్నారు, ఎండీలు, జనరల్ ఎండీలు తో పాటు మరొక గైనిక్స్ కూడా, ఆర్థోపెడిక్స్ కూడా, నెక్స్ట్ అనస్థీషియా డాక్టర్స్ కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అంటే హెల్త్ సెంటర్స్ కి ఎక్కడైతే వీళ్ళకి క్షతగాత్రుల నుంచి వైద్య సేవలు అందిస్తారో ఆ ప్రాంతానికి చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. మెరుగైన వైద్యం కోసం ఇంకా ఏమైనా శ్వాసకోశ అంటే ఈ యొక్క ఘటనలో పాల్పడి ఉన్న నేతలకు సంబంధించి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా మెరుగైన వైద్యం అందిస్తూ వాళ్ళకంతా కూడా మిగతా వైద్యం అందించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే ఏదేమైనా సరే మరి కాసేపు పూర్తి వివరాలు తెలిసే అవకాశం మెండుగా ఉంది. అఖిల, థ్యాంక్ యూ భాస్కర్.